అది బాబు జరిగింది. దాంతో శారదమ్మ తల్లి కన్నవాళ్ళందరినీ ఒగ్గేసి మీ కాడకొచ్చింది. ఎందుకు ఇంతగా ఆవేశపడ్డావు శారద? ఇప్పుడు చూడు ఎన్ని గొడవలో ఏమో. అంటే ఇంకేం లేదు శారద, కొంచెం ఓపిక పట్టుంటే బాగుండేదని నా ఉద్దేశం. అది నా వల్ల కాకి ఈ నిర్ణయానికి వచ్చాను. అయినా ఎంతకని ఓపిక పడతాను చెప్పు. డాడీ నిన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా? అంటారు శారద, ఆడపిల్ల తండ్రిగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిగా మీ డాడీ అలా ప్రవర్తించడంలో తప్పేమీ లేదు. ఆయనతో నువ్వు అన్న మాటలే ఏమీ బాగోలేవు. తండ్రిని పట్టుకుని కోర్టుకి ఈడుస్తాను, పోలీస్ స్టేషన్లో అవుతానంటూ ఎవరైనా అంటారు చెప్పు? గొడవలు తెచ్చుకోవడం విడిపోవడం ఎంతసేపు చెప్పు? క్షణాల్లో పని. కలిసి ఉండడమే కష్టం. సరే, జరిగిందేదో జరిగింది కానీ పద. ఎక్కడికి? మీ ఇంటికి. ఏంట్రా, ఏంటి నువ్వు మాట్లాడేది? ప్లీజ్ మధ్యలో నువ్వు కల్పించుకోకు. అది కాదురా, ప్లీజ్ పద శారద. నేను రాను. చూడు శారద, ఇలాంటి విషయాల్లో పంతాలకి పట్టింపులకు పోవద్దు. ఎందుకు చెప్తున్నాను విను. పద. నేను రానంటే రాను, అంతే. ఇదిగో అదే వద్దు, చెప్పిన మాట విను, అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నా మానాన్ని నన్ను మా ఇంట్లో దించి నీ మానాన్ని నువ్వు ఊరొదిలి పారిపోదాం అనుకుంటున్నావా? అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు భాస్కర్? ఎందుకు ప్రేమించావు? చూసావా రంగమ్మ, అందుకే మగాళ్ళు నమ్మద్దంటారు. నేను ఈయన కోసం అన్ని తెగతెంపులు చేసుకుని వచ్చేస్తే ఈయన చేస్తున్న పని ఏంటో చూసావా? నన్ను మా ఇంటికి పంపించిస్తానేమో. వాళ్ళకో తల్లి. నేనేం పారిపోను శారద, పారిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. కాకపోతే సమస్యని ఎలా డీల్ చేస్తే బాగుంటుందని అని ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. పెళ్లి కాకుండా మన ఇద్దరం కలిసి ఉండడం బాగోదు శారద, అదే నా బాధ. అదే నీ బాధ అయితే రేపే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అవునరా, రేపే మీరిద్దరు గుళ్ళో పెళ్లి చేసుకోండి. అవును బాబు, కిట్ బాబు చెప్పింది బాగానే ఉంది. తామిద్దరు కలిసి ఆ పని చేయకూడదా? మీకెవరికి ప్రాబ్లం అర్థం కావట్లేదు. పెళ్లి రేపు కాకపోతే, గుళ్ళో కాకపోతే మరో రోజు మరో చోట చేసుకోవచ్చు. చేసుకోవడం ప్రశ్న కాదు. అయిన వాళ్ళతో శారదల తెగదెంపులు చేసుకోవడం నాకు నచ్చలేదు. అందుకే తెగతెంపులు చేసుకోకపోతే నేను నీకు దక్కను. అర్థం చేసుకోవే. నిజమేననుకో, కానీ ఓలమ్మో, ఎవరిదో కారు ఆగినట్టుగా లేదు? అవును, అలాగే ఉంది. ఎవరై ఉంటారంటావు? చూద్దాం పద. మీరా అండి? నేనేనయ్యా. వెరీ గుడ్ శారదా. నువ్వేంటమ్మా ఇక్కడ ఈ రాత్రప్పుడు? ఏ రంగమ్మా, ఏమిటిదంతా? ఏమయ్యా, ఈ వేళప్పుడు శారద ఇక్కడ ఎందుకుంది? లేపుకొచ్చావా? అబే అదేం లేదండి. అసలు ఏం జరిగిందంటే, వీలేదు సీత, శారదకు సంబంధించి నా ఇంట్లో ఏది ఒక్కడు కూడా ఉండడానికి వీలేదు. అంతే, నేను ఒప్పుకోను. చెప్తుంది ఆగండి. ఏమండి, నా మాట వినండి. ఆగండి, ఆగండి. అయ్యో ఏమండి, వద్దండి. మాట వినండి.
శారద ఫోటోనంటే తీసి పారేశారు కానీ గుండెల్లో దాని మీద ఉన్న ప్రేమను తీసి పారేయగలరా? ఇంకెందుకు ఎల్లరంతా పిచ్చి కాకపోతే సార్, ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో పెద్దవారు మీరే చెప్పండి. ఆఖరికి ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకునే వరకు వచ్చారన్నమాట. ఏమ్మా, అంతేనా? అవును సార్. ఓకే, రేపు పెళ్లికి సిద్ధంగా ఉండండి. మీ పెళ్లి గుళ్ళో దగ్గరుండి నేను జరిపిస్తాను. సార్, ఎవరొడ్డొస్తారో నేను చూస్తాను. మీ డాడీ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివానమ్మా, ఏం భయపడకు, భయం లేదు. రంగమ్మా, హాయ్. ఈ పెళ్లికి నువ్వు, నేను, కృష్ణ పెళ్లి పెద్దలం. ఓలమ్మ నన్ను రాలేదు, నన్ను ఒగ్గేయండి. ఏ? మా వయ్యగారికి తెలిస్తే అగ్గి రావుడైపోతారు. ఉమ్, సరే, నువ్వు నేనే పెళ్లి పెద్దలమయ్యా. కృష్ణ, ఇంకొకరు కూడా ఉన్నారు సార్. ఎవరు? వనజని, నా వుడ్ బి సార్. నువ్వు తక్కువ వాడివే కాదన్నమాట. సరే, అయితే నువ్వు, నేను, నీ వనజ ఈ పెళ్లికి పెద్దలం, సరేనా? అవును సార్. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం దదాన్య విశ్వార్గదేహ కారణమీశ్వరం వా నమో తస్మై శ్రీ వెంకటేశాయ నమః. శతమానం భవతి సదాయ పురుషేంద్రాయుష్యవేంద్రియ ప్రతిష్టతి. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ యో కీర్తిం ప్రజాన్ దదుః. భాగధేయో నైవైనం ప్రణయతే మమ్మల్ని దీవించండి సార్. పిల్లా పాపలతో చల్లగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి. సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతే. పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమాతిరాత్ర ఉత్తమఃర్భవతి. సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఏంటి సార్ మీరు చేసిన పని? ఇదేమైనా పెద్ద మనిషి తరహాగా ఉందా? చెప్పండి. అసలు అసలు మీరేం పెద్ద మనిషి అండి? మీరే దగ్గరుండి వాళ్ళిద్దరు పెళ్లి జరిపించారంటే మిమ్మల్ని ఏమనాలో. ఛ, ఏం పని చేశారండి? చేయాల్సిన పనే చేశానయ్యా. అది నా బిజినెస్ పార్ట్నర్గా నీ క్షేమం కోరి ఈ పని చేశాను. ఎందుకు ఆవేశపడతావు? ఊరుకో. శారదం తీసుకెళ్లి ఆ లోఫర్ గాడి కట్టబెట్టారేంటి సార్? నేనెక్కడ కట్టబెట్టానయ్యా, తనే కట్టుకుంది. నా బాధ మీకు అర్థం కావడం లేదు. బాగా అర్థమైందయ్యా. అందుకే దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించాను. చూడు, ఒక్కగానొక కూతుర్ని కాదనుకుని ఏం సాధిస్తావు చెప్పు? హ? ఉంటుందయ్యా, పిల్లల్ని ప్రయోజకులను చేసి పెద్ద సంబంధాలు చేయాలని అందరికీ ఉంటుంది, కాదన్ను. కానీ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసి ఏం బాగుంటుంటాం చెప్పు? అమెరికా సంబంధం చేయాలనుకున్నావు, కాలేదు, దాని కింద రాద్ధాంతం చేయాలా? హ? కన్న కూతుర్ని ఇంట్లోంచి పోమంటే ఏమైనా బాగుందా చెప్పు? మీ అమ్మాయి సుజాత మా శారదలాగా ప్రవర్తించుంటే నా బాధ ఏమిటో మీకు తెలిసేది. చూసిన సంబంధం చేసుకుని ఆవిడ సుఖంగా ఉన్నారు కాబట్టి మీరెన్నైనా చెప్తారు. మీకే సర్లేవయ్యా, అయిపోయిన దానికి ఇప్పుడు అల్లరెందుకు గాని. చూడు, జరిగిన దాన్ని 10 మంది 10 రకాలుగా అనుకోకముందే ఇష్టమైందా అమ్మాయిని అల్లుడిని ఇంటికి పిలు. లేదంటావు వాళ్ళ మానాన్న వాళ్ళని ఉండని, నీ మానాన్న ఉండు. ఇంకా కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం బాగుండదు. ఏమంటావు? అల్లుడుగా భాస్కర్ గారిని ఈ జన్మలో నేను ఒప్పుకోను. సరే మానయ్. నన్నింతగా బాధ పెట్టిన భాస్కర్ గాడు ఎలా బాగుపడతాడో నేను చూస్తాను. చావాలి రాస్కల్. వాడి చావు నేను కళ్ళారా చూడాలి. అనుభవిస్తాడు సార్, ఇంతకింత అనుభవిస్తాడు. ఇది నా శాపం. చాలావే, ఊరుకో. ఇంకేం పని లేకపోతే సరి. లేదు సార్, వాడి చావు నేను కళ్ళారా చూడాలి, చూస్తాను. వాడు చస్తే మనమ్మాయే కదయ్యా బాధపడేది. అవే మాటలు, ఊరుకో. శారదని ఎలా పెంచానో మీకు తెలుసా సార్?
ఏ లోటు తెలియకుండా అరచేతిలో పెట్టుకొని పెంచాను, పువ్వులా చూసుకున్నాను. కర్మ కాకపోతే కావాలని వెళ్ళి వాడి కాళ్ళ దగ్గర పడింది. ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో తలుచుకుంటే నాకు బాధగా ఉంది. శారదకి ఏ కష్టం రాదు, రానివ్వను. పూచి నాది. బాధపడకు. చూడు, మళ్ళీ చెబుతున్నాను అనుకోకు. వాళ్ళ మానాన్న వాళ్ళని బతికిని పెద్దగా పట్టించుకోకు. నిజానికి పట్టించుకుంటేనే ఈ బాధలన్నీ. పట్టించుకోకపోతే ఎవరికి వాళ్ళు సుఖంగా ఉంటారు. ఏమంటావు? చెప్పడం తేలికే అని అనుకోకు. అనుభవం మీద చెప్తున్నాను. తప్పులు చేయటం, అందుకు పశ్చాత్తాపాలు, బాధలు పట్టడం వద్దయ్యా. ఈరోజు ఆవేశంలో చేసిన తప్పులే రేపు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఆస్తులు, అంతస్తులు, అభిమానాల ముసుగులో ఈనాడు మనం చేసిన చిన్నపాటి తప్పులే రేపు సరిదిద్దుకోలేని పెద్ద తప్పులు అవుతాయి. అందుకు శిక్షలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. తట్టుకోలేవయ్యా. వయసు మీద పడుతున్న మనం ఆ శిక్షలను తట్టుకోలేం. అందుకే చెప్తున్నాను, ఆవేశాలొద్దు, బాధలొద్దు. జరిగేది జరగని చూస్తూ ఉందాం. వనజ, ఎప్పుడు కిట్టు బాబు, చాలవయ్యా, పదండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. సారీ రా, వెళ్ళొస్తాను రా. ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంటికా? అవునరా, గొప్ప స్నేహానికి గుర్తేంటో తెలుసా? ఫ్రెండ్కి పెళ్ళయ్యాక రూమ్మేట్ గా విడిపోవడం. కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నాను గురు? వనజ వాళ్ళ ఇంటికేగా, రోజు వచ్చి తప్పకుండా కలుస్తాను. ఆయన నాతో ఇంకా నీకేంటి గురు, శారద గారు వచ్చేసారుగా. హే, ఏంటా ఫేసు? సరదాగా జోక్ చేస్తే అంతలా ఫీల్ అయిపోతావేంటి? అయ్యి బాబోయ్, తప్పైపోయింది గురు, చంపలేసుకోనా? హే, నిన్ను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ నేనే, నిన్ను వీడని నీడను నేనే. అందుకని బాధపడకు, ఎంజాయ్. గుడ్ నైట్. వెళ్ళొస్తాను శారద గారు. వస్తాను శారదా. శారదమ్మ తల్లి, నాను వెళ్ళొస్తాను, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. కుళాసా కబుర్లన్నీ దాసుంచు, నా చెవినేసేద్దు గాని. వెళ్ళొస్తారా? బాయ్. బాయ్. వస్తాను శారదమ్మ తల్లి, వెళ్ళొస్తాను. భాస్కరం బాబా, తలిపేసుకోండి. ఓలమ్మో. దొంగ.
చెప్పమ్మా ఎవరు? చెప్పు, ఎవడు వాడు? ఎవడింతకి తెగించాడో చెప్పు. మోహన్ మోహన అంటే అంటే నా దగ్గర పిఏగా పనిచేస్తున్నవాడు వాడేనా? స్కౌండ్రల్, ఎంతకు తెగించాడు? ఏవో సంతకాల కోసం ఇందాకే నా దగ్గరికి వస్తున్నట్టు నాకు ఫోన్ చేశాడు. రాని చెప్తాను. ఆఫ్టర్ ఆల్ 2500 రూపాయల జీతగాడు, ఇంకా ఉద్యోగంలో పర్మనెంట్ కూడా కాలేదు. వాడు నిన్ను ప్రేమించేవాడా? రాణి, గుండెలు చీరేస్తాను రాస్కల్ని. రివాల్వర్తో వాడిని కాల్చి పారేయకపోతే నా పేరు చలపతి కానే కాదు.